అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. కొన్ని కంట్రీస్ మీద అయితే పూర్తి స్థాయిలో ట్రావెల్ బ్యాన్ వేసింది. కొన్ని కంట్రీస్ మీద పాక్షికంగా బ్యాన్ విధించింది. లాస్ట్ టైం కూడా 2017లో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు కూడా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ విధించారనమాట. ముఖ్యంగా ఈసారి విధించిన ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్, ఈ ట్రావెల్ బ్యాన్ అనేది కంట్రీ యొక్క విదేశీ విధానం కానీ, జాతి భద్రత కానీ, కౌంటర్ టెర్రరిజం, ఈ ఉగ్రవాద యాక్టివిటీస్ని కౌంటర్ చేయడానికి కానీ, ఈ లక్ష్యంతో ఈ ట్రావెల్ బ్యాన్స్ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఎరిత్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ ఇలాంటి దేశాలు. ఈ దేశాలకు సంబంధించిన ట్రావెల్ బ్యాన్ అనేది, అంటే ఈ దేశాలకు సంబంధించిన నేషనల్స్ ఎవరైనా అమెరికాకి రావాలంటే ఇంక చాలా కష్టం అనమాట. చాలా కఠినమైన రిస్ట్రిక్షన్స్ విధించింది ఈ దేశస్తులకి. వీళ్ళు అంటే ఈ దేశాల్లో చాలా దేశాల్లో ప్రాపర్ వీసా పాలసీస్ కూడా లేదంట. ప్రాపర్ ఆఫీస్ క్లియరెన్సెస్ కూడా లేదంట. కాబట్టి అమెరికా ఇప్పుడు మేము రానే వెళ్ళి ఈ దేశాల నుంచి అని చెప్తుందనమాట. ఆ తర్వాత పాక్షికంగా కొన్ని దేశాల నుంచి బురుండి, క్యూబా, లావోస్, టోగో, తుర్కమిస్తాన్, వెనిజులా ఇలాంటి దేశాల నుంచి అమెరికా వచ్చే వాళ్ళని పాక్షికంగా బ్యాన్ విధించింది. వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందనమాట. ముఖ్యంగా మనం చూస్తే కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కానీ, లిబియా, వెనిజులా ఇలాంటి దేశాలు ప్రాపర్ పాస్పోర్ట్ సిస్టమ్ కానీ, ప్రాపర్ వెట్టింగ్ కానీ ప్రాపర్‌గా ఫాలో అవ్వట్లేదు. అంటే సెంట్రల్ అథారిటీ ప్రాపర్‌గా లేదు. వాళ్ళ దేశం నుంచి ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎందుకెళ్తున్నారు, దానికి సంబంధించి ఈ పాస్పోర్ట్ క్లియరెన్స్ కానీ, పోలీస్ వెరిఫికేషన్స్ కానీ ఇవన్నీ సరిగ్గా లేవు. ఆ వెట్టింగ్ ప్రాసెస్ సరిగ్గా లేవని చెప్పి అమెరికా భావిస్తుంది. అదేవిధంగా కొన్ని దేశాలు మయన్మార్ కావచ్చు, ఎరిత్రియా కావచ్చు, బురుండి కావచ్చు, తుర్కమిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి అమెరికాకొచ్చి చాలామంది ఇమిగ్రేషన్ రూల్స్ బ్రేక్ చేసేసి ఓవర్ స్టేయింగ్ దేర్ వీసాస్. వాళ్ళ వీసా పీరియడ్ దాటాక కూడా అమెరికాలో ఉండిపోతున్నారంట. అందుకని కొన్ని దేశాల వాళ్ళని పాక్షికంగా బ్యాన్ చేస్తుందనమాట. ఆ తర్వాత కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సోమాలియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ దేశస్తులను ఎందుకు బ్యాన్ చేస్తుందంటే వాళ్ళు టెర్రరిజం కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారని చెప్పి. ముఖ్యంగా దీనికి సంబంధించి కొత్త ట్రావెల్ బ్యాన్ సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్‌గా ఉండబోతుందంట. ఒకవేళ గనుక వాళ్ళు అమెరికాకెళ్ళి ఓవర్ స్టే చేసినా, వీసా రూల్స్ ఫ్లౌట్ చేసినా, ఇమిగ్రేషన్ క్లియరెన్సెస్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కూడా అమెరికా అరెస్ట్ చేసే అవకాశం ఉంటదంట.